సరఫరా అవుతున్నాయి. కాబట్టి మన షేర్ మనకు దక్కాలంటే మనం కూడా రాజకీయాల్లో ఉండాలనేటువంటి ఒక స్వార్థ భావన బాగా డబ్బుండే వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఎందుకు పరిగెత్తున్నారు అందరూ? హిడెన్ క్రైటీరియా. ఎస్, అందుకోసమే రాజారెడ్డిని నువ్వు ఎవాంజలిస్ట్ గా పోతాడు అనుకో, నీ ఏమవుతుందండి? నలుగురికి ఉపన్యాసం చెప్పొస్తాడు, స్వార్థ సందేశం చెప్పొస్తాడు. అది కాదు కదా. అందులో కూడా బాగా డబ్బులు ఉన్నాయండి గఫూర్ సాబ్, అందులో కూడా బాగా డబ్బులు ఉన్నాయి. అంటే అది వేరు, డబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అనిల్ కుమార్ కూడా ఎవాంజలిస్టు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. అయితే అవి చాలా 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 మందికి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలు ఏముందండి, రాజకీయాలు ఒకసారి ప్రవేశించి ఒక పదవి పొందిన తర్వాత వచ్చి పడుతుంటాయి కదా. నా అంచనా అయితే తన కొడుకును రంగంలోకి తీసుకున్నావు అంటే పులివెందుల నుంచి. ఎందుకంటే పులివెందుల జగన్ బలహీన పడుతున్నాడు అనేటువంటి అసెస్మెంట్ ఉండవచ్చు. మొన్న మనం చూసినాం జడ్పీ ఎలక్షన్స్ తర్వాత, మొన్న పులివెందులకు పోతే విపరీతంగా జనం వచ్చినారని. అయితే ఇదే క్రైటీరియా కాదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది కాదని షర్మిల కొడుకు వెంట జనం వస్తారని నేనేమనుకోను. జగన్మోహన్ రెడ్డి కాదు అనుకుంటే అది ఇంకా కాదు, అంతే. ఆ కుటుంబం కాదు, అదేదో మళ్ళా బీటెక్ రెవెన్యూ లేకుంటే ఇంకోరో అవుతారు తప్ప ఆ కుటుంబం కాదు. ఆ కుటుంబం అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికే ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వయసు కూడా ఏమి ముసలోడేం కాదు. ఇంకా జైలుకి పోయి అది చేస్తారనుకోండి, ఒకవేళ జైలుకి పోతాడు అనే అసెస్మెంట్ ఉంటే అది వేరు సంగతి. అప్పుడు భారతి కంటే నా కొడుకు మెరుగవుతాడు అనేటువంటిది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల మధ్య వైరుధ్యం ఉంది. ఆ కుటుంబాల వైరుధ్యంలో మేలు అవుతారు అనేటువంటి అసెస్మెంట్. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అప్పుడు భారతిరెడ్డి వర్సెస్ రాజారెడ్డి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఏదైనా స్కోప్ ఉంటుంది తప్ప జగన్మోహన్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు నేనే చెప్పను. అయితే ఉండేటువంటి పరిస్థితులను పరిశీలించినప్పుడు ఇది ఉండొచ్చు. ఏ కారణంతో అయినా ఆమె తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొని రావచ్చుకుంది. కుటుంబంలో రాజు అయితే ఇంకో సీటుకు పోవచ్చు. ఆ రకంగా కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతిరెడ్డి మాత్రం ఉంటే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది. ఆమె ఇంకో పార్టీగా నేను అనుకోవడం లేదండి. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంది, కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ అనౌన్స్ చేసింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పద్ధతిలోనే ఉండవచ్చు. అయితే కాంగ్రెస్కి ఇప్పుడు వెంటనే మంచి భవిష్యత్ ఏం కనపడడంలే. కాంగ్రెస్ తరఫున కాదు అనుకుంటే ఆమె ఒకవేళ ఆమెను పక్కకు పెట్టిన తర్వాత ఆమె చెప్పిండొచ్చు నా కొడుకు రాజకీయాలకు వస్తాడని. అప్పుడు ఏదైనా మన గందరగోళం. ఇప్పుడు ఏంటంటే ఆమె కాంగ్రెస్ తరఫునే ఆలోచిస్తుంది. అది కూడా ఈ ఇఫ్స్ బట్స్ ఇవన్నీ లెక్కేసుకొని ఇప్పటి నుంచే కాస్త జనంలోకి. సార్ ఒకటి ఋషి గారు, వారసత్వంతో మొత్తం ప్రజలు అంగీకరించారండి. ఎవరైనా ప్రజల్లోకి పోయేదాన్ని బట్టి, ప్రజలతో మమేకమయ్యేదాన్ని, ప్రజల విశ్వాసం పొందడం అనేది అది ముఖ్యమైనది. ప్రజల విశ్వాసం పొందగలిగితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది రాజారెడ్డికి, ఏది షర్మిలమ్మ కొడుకు. ప్రజల విశ్వాసం పొందడం అంటే హైదరాబాద్ లో కాపురం ఉంటే పొందరండి. అక్కడ పోయి ఆ ప్రాంతంలో ఉండి అక్కడ పని చేయగలిగితే అది మనం చూడాలా భవిష్యత్తు ఏమవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ వచ్చారు అతను అనుకుందాం, సరైన సమయం అన్నారు కదా, మరి సరైన సమయం అంటే ఎన్నికల నాటికి సరిగ్గా 6 నెలల ముందు కావచ్చు, లేదా ఈ మధ్యలోనే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి రాజకీయంగా వైఎస్ఆర్సీపీ యాజ్ ఆఫ్ నో స్టేట్లో. సరే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీగా ఇప్పుడు